డ్రాయింగ్ క్లాసు జాయిన్ చేయకముందు మా మాహి వేసిన పెయింటింగ్స్ ఇవి చూసే ఇంకా బాగా నేర్చుకోవాలని డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేశాము. ఇవన్నీ ఊరికి తీసుకువెళ్ళి వాళ్ళ అక్కలకు చూపించాలంట. అందుకే అన్నిటికంటే ముందు వాటిని బ్యాగ్లో పెట్టేసుకుంది. సరే ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వేసిందో కదా ఈ డ్రాయింగ్స్. ఊరు వెళ్తున్నాం అన్నామో లేదో 3 డేస్ ముందు నుంచే ఇవి తీసుకొస్తాను, అవి తీసుకొస్తాను, నాకు స్పెషల్ బ్యాగ్ కావాలి, నా థింగ్స్ అన్నీ సపరేట్గా ప్యాక్ చేసుకుంటాను అంటుంది. ఎవరిమైనా అంతే కదా, ఊరంటే చాలు ఎంతో హ్యాపీ అయిపోతాం. నేను కూడా అంతే, చాలా ఆనందపడిపోయేదాన్ని నా చిన్నప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మాతీరాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగానే ఉన్నాము. ఒక పర్సనల్ పని మీద కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది. పండక్కి వెళ్దామంటే ఆ టైంలో మా మాహికి ఎగ్జామ్స్ అన్నమాట. అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాము. వెళ్ళే ముందు మా లగేజ్ ఎలా ప్యాక్ చేసుకున్నాము, ఇంకా ఏమేం చేశానో ఈ వీడియోలో చూసేయండి. చిన్న షాపింగ్ చేశాం కదా, అప్పుడు తీసుకున్న వింటర్ వేర్ అనమాట. 2 జాకెట్స్ ఇంకా 3 షాల్స్. షాల్స్ వచ్చేసి ఒకటేమో మా అమ్మకి, ఇంకొకటి మా అత్తగారికి, ఇంకా మా అత్తయ్య వాళ్ళ అక్కకి అనమాట. ఇవేమో ఇక్కడ స్వీట్స్ లవంగలత్త తీసుకురమ్మన్నారు కదా, అందుకని అవి. ఇంకా రసగుల్లా, ఎప్పుడు బెల్లం రసగుల్లా తీసుకువెళ్తాము, ఈసారి రసగుల్లా తీసుకొచ్చారు. ఇంకా మిష్టి అంట, అదొక బాక్సు. ఇవి వచ్చేసి కిస్మిస్, బాదం కేజీ ప్యాకెట్, జీడిపప్పు కేజీ ప్యాకెట్. మా అత్తయ్యకి ఇంకా అమ్మ వాళ్ళకి సగం సగం ఇస్తాము. జీడిపప్పు అయితే తొందరగా అయిపోతుంది కానీ బాదం అస్సలు తరగదు కదా. మా ఇంట్లో నానబెడదాం అనుకుంటూ గుర్తొచ్చినప్పుడు నానబెడతాను, తర్వాత మర్చిపోతూ ఉంటాను. అందుకే బాదం పప్పు అయితే మిగిలిపోతుంది, తొందరగా సేల్ అవ్వదు. మీ ఇంట్లో కూడా అంతేనా? ప్లీజ్ కామెంట్. ఇవేమో పచ్చి బఠానీలు ఇక్కడ ఎక్కువ రేటు ఉన్నాయంట. మా దగ్గర అయితే కేజీ 20 రూపాయలు మాత్రమే, అందుకని అవి. ఇంకా వెల్లుల్లిపాయలు తీసుకురమ్మన్నారు మా అత్తయ్య, అవి కూడా ఎక్కువేనంట రేట్ వచ్చేసి. మా దగ్గర అయితే కేజీ వెల్లుల్లి 120 రూపీస్ అనమాట, అవి కూడా తీసుకువెళ్తున్నాము. ఇంకా కొన్ని ఫ్రూట్స్, నేను పట్టిన బజ్జీ మిర్చి పచ్చడి, ఇవన్నీ ఇప్పుడు మా బట్టలతో పాటు ప్యాక్ చేసుకోవాలి. నేను ప్యాక్ చేస్తే మా వారికి నచ్చదు, అందుకని తనే బ్యాగ్ని ప్యాక్ చేస్తారు. తనైతేనే బాగా సర్దుతారనమాట. చూసారా అన్నీ ఎలా పట్టించేశారో. ఇది ప్రయాణానికి ముందు రోజు నైట్ అనమాట. మా వారైతే వారం ముందు నుంచే సర్దుకున్నారా, రెడీ అయినా అంటూ ఉంటారు. నేనంటాను, ఏమి ఇప్పుడే వెళ్ళి ట్రైన్ కోసం ఇప్పటి నుంచే స్టేషన్లో వెయిట్ చేయమంటారా అని. మా వారు టెన్షన్ పడిపోతారు, మమ్మల్ని టెన్షన్ పెట్టేస్తారు. ఇంకా స్టిక్కర్స్, నెయిల్ పాలిష్లు, ఏవో కొన్ని ఇయర్ రింగ్స్, వేసుకోవడానికి దండలు అక్కడ ఉంటాయి. కానీ మా వాళ్ళ దగ్గర అన్నీ అడిగితే బాగోదు కదా, కాబట్టి కొన్ని నేను పట్టుకెళ్తున్నాను. మా పాపకు కావాల్సినవన్నీ తన బ్యాక్ ప్యాక్లో సర్దేసుకుందనమాట. తను ముందే రెడీగా ఉంటుంది ఇలాంటి విషయాల్లో. ఇంకా మెడిసిన్స్, ఇవి మెయిన్ కదా. మా పాపకి కూడా కొంచెం కాఫ్ సిరప్ అలాంటివి పెట్టుకున్నాను. నైట్ పడుకునే ముందు కేక్ చేశాను. ఎగ్స్ ఉండిపోయాయి, అందుకే 3 ఎగ్స్ వేసి గోధుమ పిండితో కేక్ చేశాను. ట్రైన్లోకి తినడానికి బాగుంటుంది కదా అని. చాలా బాగా వస్తుంది నేను ఎప్పుడు కేక్ చేసినా. ఇలా మిక్సీలో అన్నీ వేసి కేక్ బ్యాటర్ రెడీ చేసి కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈసారి కోకో పౌడర్ లేదు, కాఫీ పౌడర్ వేశాను, చాలా బాగా వచ్చింది. మీరే చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో. ఊరెళ్ళి ఉండేది 10 డేస్ అయినా నేను ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి బాగా క్లీన్ చేసి శుభ్రంగా క్లాత్తో తుడిచి డ్రైగా ఉంచుతాను. ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తాను. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి క్లాత్తో తుడిచి అప్పుడు యూజ్ చేస్తాను. చాలామంది ఫ్రిడ్జ్ ఆన్ చేసే ఉంచుతారు, కానీ నాకు భయం అన్నమాట. కరెంటు హై లో అవుతుందేమో, ఏమన్నా అవుతుందేమో అన్న భయం అంతే. చూసారా గోధుమ పిండితో అయినా సరే ఎంత బాగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మరి. ఇది జర్నీ రోజు అన్నమాట. మా వారు ఏ షిఫ్ట్ చేసి వచ్చారు, వెంటనే ఇంకా భోంచేసేసి ఈవినింగ్ 4:30కి స్టేషన్కి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఎగ్స్ ఉండిపోయాయి అన్నాను కదా, కొన్నేమో కేక్ చేశాను, ఇంకో 6 ఎగ్స్తో ఎగ్ బిర్యానీ చేశాను లంచ్లోకి. అలాగే అదే నైట్ ట్రైన్లో తినడానికి అనమాట ప్యాక్ చేసేసాను.
లంచ్ చేసేసి 2 అవర్స్ రెస్ట్ తీసుకొని స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ ఈవినింగ్ 5:30కి అనమాట. చూసారా మన లగేజ్ ఎంత తక్కువ పెట్టుకుంటామో. మాహి ఇటు చూడు. మాహి అలా కూర్చో డాడీ దగ్గర. पकौड़ा पनीर पकौड़ा बना के रेडी। మేము వచ్చిన ట్రైన్ ఏమో దర్తియాబా హటియా నుండి 5:30కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మార్నింగ్ నేనైతే వైజాగ్ దాటిన తర్వాత లేచాను. మా వారు పాప వైజాగ్ స్టేషన్లో ఇడ్లీ వడ తెచ్చుకొని తిన్నారంట. ఈసారి ప్రయాణం అస్సలు తెలియలేదు. ఎంత తొందరగా స్టార్ట్ అయినా ట్రైను ఆంధ్ర వచ్చిన దగ్గర నుంచి లేట్గా అంటే లేట్గా నడుస్తుంది అనమాట. ఈసారి కరెక్ట్ టైంకే వచ్చేసాము. 11:00 కల్లా సామర్లకోటకి రీచ్ అయిపోయాము. అక్కడ రాంచీలో చలి ఎక్కువ. అందుకని ఏం చేసామంటే ఇంక అక్కడ బయలుదేరినప్పుడే పెద్ద స్టైల్గా స్వెటర్లు కాళ్ళకి సాక్సులు వేసుకొని వచ్చామా. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎంత ఏసీ అయినా మాకు పెద్ద చలి పట్టలేదు. ఉక్కపోసేసింది. తీసేసాము. కానీ అవి పెట్టడానికి బ్యాగ్ లేక మళ్ళీ వేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు లగేజు ఎంత తక్కువ పెట్టుకుంటామంటే మా వారే కదా మొయ్యాలి. తనైతే తిట్టేస్తారు. కాస్త ఎక్కువ లగేజ్ ఉన్నా సరే తిడతారనమాట. నీకేం తెలుస్తుంది మోసేవాడిని నేను అని తిడతా ఉంటారు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఎక్కువ బ్యాగ్స్ అవి పెట్టుకోము. ఇంకా స్టేషన్ బయట మా మరిది వెయిట్ చేస్తున్నారు మా కోసం. మా మరిది ఎంత మంచివారంటే తను ఎంత బిజీగా ఉన్నా మా కోసమని కాదు కానీ మా ఆడబడుచు వాళ్ళకైనా సరే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత బిజీ అయినా సరే ఇలా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తారు. దారి మధ్యలో కొబ్బరి నీళ్ళు తాగాము. ఇలా ఎప్పుడు కాకినాడకి వచ్చినా ఫస్ట్ కొబ్బరి నీళ్ళు కాస్త గొంతులో పోసేసుకుంటాము. ఇంకా ఊరు వచ్చిన ఎనర్జీ వచ్చేస్తుందన్నమాట. పండగకి వచ్చుంటే బాగుండేది. అప్పుడు కుదరలేదు. మొన్ననే దసరాకి వచ్చి వెళ్ళాము. ఇప్పుడు ఇలా తర్వాత మళ్ళీ ఏప్రిల్లోనో మేలోనో మళ్ళీ వచ్చేస్తాము. ఈరోజు మనవరాల కోసం తాతయ్య నానమ్మ తెగ ఎదురు చూసేస్తున్నారు. తాతయ్యకి వెళ్ళి ఎలా నమస్కారం చేసుకుంటుందో చూసారా. దేవుడి దయ వల్ల చాలా సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా రైసు ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు అత్తయ్య గారు. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేసేసాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.